ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వుద్ధితముత్తమం శుభకరం సత్సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర పర్వదిన శుభాకాంక్షలు. అంటే చాంద్రమానం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, పాడ్యమి తిథి. దీన్ని ఉగాదిగా పిలుచుకుంటాం, అంటే సంవత్సరాది. ఈ శోభకృతునామ సంవత్సరం అమావాస్య అంటే ఏప్రిల్ 8తో అయిపోయి ఏప్రిల్ 9వ తేదీన మనకు మంగళవారం చైత్ర శుద్ధ పాడ్యమి నుండి క్రోధినామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పర్వదినాన్ని అందరూ జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడిపడ్వా అని, తమిళనాడులో పుత్తాండు అని, మలయాళంలో విషు అని, సిక్కులు వైశాఖి అని, అలాగే కర్ణాటక, మొత్తం పశ్చిమ బెంగాలు, అస్సాము, ఒరిస్సా అందరూ జరుపుకుంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో జరుపుకుంటారు. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి మొదలుకొని చైత్ర శుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులుగా జరుపుకుంటాం. పంచాంగం ప్రకారం మనకు వసంత నవరాత్రుల్లో రామాయణం పారాయణ చేస్తాం, లలితా పారాయణం చేసి నవమికి అంగరంగ వైభవముగా సీతారామ కళ్యాణం చేస్తాం. చైత్రమాసంలో చేసేటటువంటి అతి ముఖ్యమైన విషయం ఇది. అలాగే మనకు పంచాంగము అనేది చాలా విషయాలను తెలియజేస్తుందండి. ఎందువల్లంటే ఈ వసంత ఋతువులో చైత్రమాసంలో పాడ్యమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ఉగాది మహత్తరమైనది. చెట్లు పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. అలాగే కోకిల కిలకిల ధ్వనులు అంతా కూడా పచ్చదనం ఎక్కువగా ఉండి ఆహ్లాదభరితంగా ఉంటుంది. వసంత ఋతువు ప్రారంభం. ఉగస్య ఆది ఉగాది అని ప్రారంభం. పూర్వము ఈ పాడ్యమికి అంటే మొదటి మాసము చైత్రమాసము, మొదటి తిథి ప్రతిపత్తి అంటే పాడ్యమి తిథి, మొదటి ఋతువు వసంత ఋతువు. ఈరోజు మనకు ఉగాది ప్రారంభమవుతుంది. పూర్వము బ్రహ్మదేవుడు సూర్యోదయ వేళ ఈ రోజున సృష్టిని ప్రారంభించాడని చెప్పి మనకు హేమాద్రి పండితుల వారు తన చతుర్వర్గ చింతామణిలో చక్కగా తెలియజేశారు. బ్రహ్మాండ పురాణంలో కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. అందువల్ల ఈరోజు చక్కగా ఏమేమి చేసుకోవాలా, చెయ్యాలి, విధి విధానాలని తెలుసుకోవాలి. ఉగాది తెలుగు వారికి తొలి పండుగ. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మనం జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరంలో చేసుకుంటాం, అది వేరే. కానీ తెలుగు వారికి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వారికి ఈ ఉగాది చాలా ముఖ్యమైనది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే మనం ఉగాదిగా మొదటి రోజుగా సంవత్సరంలో చేసుకుంటాం అన్నమాట. అంతేకాదు ఈరోజు మనం పంచాంగం చూస్తామండి. ప్రధానంగా పంచాంగ శ్రవణం చాలా ప్రధానమైనది. అనేక విధి విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే చక్కగా తైలాభ్యంగన స్నానం చేయటం, అంటే వేకోజామున లేచి తైలాభ్యంగన స్నానం చేయటం, నూతన వస్త్రధారణ చేయటం, దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవటం, ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకోవటం. తర్వాత భగవంతుడికి ఈరోజు మనము షడ్రుచులతో కూడినటువంటి నింబ కుసుమ భక్షణ చేస్తాం. అంటే వేప పూతతో చేసినటువంటి తీపి, పులుపు, వగరు, చేదు, కారం షడ్రుచుల సమ్మేళనంతో ఉన్నటువంటి పచ్చడిని నైవేద్యం పెట్టి తీసుకుంటాం. జీవితం అన్ని విధాలా ఆనందమయంగా ఉండాలనేటువంటి ఒక సంకేతం ఉంది. ఇందులో ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి వీటన్నిటిలో. అలాగే పంచాంగ శ్రవణం చాలా ప్రధానంగా చేస్తామండి. అలాగే కవులు ఇవాళ కవిత్వం చదువుతారు. దేవాలయానికి వెళ్ళి అఖండ భారతంలో ఈరోజు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో జరిగేటటువంటి పంచాంగ శ్రవణంలో పాల్గొని పంచాంగం ద్వారా తమ గోచారము, గ్రహచారము, ఆదాయ కందాయ ఫలాలు అన్నీ తెలుసుకుంటారు. మంచి ఏమిటి, చెడు ఏమిటి, చేయవలసినవి ఏమిటి, చేయకూడనివి ఏమిటి, మూఢం ఎప్పుడు, గ్రహణాలు ఎప్పుడు, పుష్కరాలు ఎప్పుడు, కుంభమేళ ఎప్పుడు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రధానంగా నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయండి.
అలాగే కుంభమేళ వస్తుంది. మూఢంలో అసలు ఏ పనులు చేయరు. అది ఎప్పుడో కూడా తెలుసుకుందాం. ఎందువల్లంటే ఈరోజు చారిత్రక పురుషుడైనటువంటి శాలివాహనుడు సామ్రాజ్య పట్టాభిషేకం చేసిన రోజుని చరిత్ర తెలియజేస్తున్నది. అలాగే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు జానకీమాతతో కలిసి వనవాసం నుంచి బయటకు వచ్చేటప్పుడు అయోధ్య చేరాడని తెలుస్తున్నది. ఇలాగా ఈరోజు రైతులు నాగలి సాళ్ళు 9 సార్లు దున్నుకుంటారు, నాగలికి పూజ చేస్తారు, పసుపు కుంకుమ పెడతారు, ఆడపడుచులు పిలిచి వాళ్ళకు నూతన వస్త్రాలు ఇస్తారు. ఇలా అనేక ముఖ్యమైన విషయాలతో కూడింది ఈ ఉగాది పండుగ అండి. అంతేకాకుండా మనము పంచాంగ శ్రవణం చేసేటప్పుడు అండి తిథివార నక్షత్ర యోగకరణాల ద్వారా శుభాశుభ మిశ్రమ ఫలితాలన్నీ తెలుసుకుంటాం. ఎందువల్లంటే తిథి వల్ల సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాప పరిహారం, యోగం వల్ల వ్యాధి నివృత్తి, కరణం వల్ల కార్యాచరణ అంటే కార్య అనుకూలత, కార్యసిద్ధి జరుగుతుందన్నమాట. అందువల్ల పంచాంగ శ్రవణంలో అందరూ కూడా తిథివార నక్షత్ర యోగకరణాలను బట్టి వాళ్ళ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయో ఆసక్తిగా తెలుసుకుంటారు. ఈరోజు ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం వ్యయం ఎలా ఉన్నాయి అందరూ చాలా ఉత్సాహంగా తెలుసుకుంటారు. 12 రాశులు ఉన్నాయండి, మేషం మొదలుకొని మీనరాశి వరకు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఎంత ఆదాయం ఎంత వ్యయం కూడా పంచాంగం తెలియజేస్తుంది. అవన్నీ ఆసక్తితో అందరూ దేవాలయాలకు వెళ్ళి పండితుల ద్వారా చెప్పే విషయాలను గ్రహించి తెలుసుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి అంటే మేషరాశి వారికి ఆదాయం 8 అండి, వ్యయం 14. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. అలాగే మిథున రాశి వాళ్లకు 5 ఆదాయం 5 వ్యయం సమానంగా ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి 14 ఆదాయం 2 వ్యయం వీళ్ళకి బాగుంది. అలాగే సింహరాశి వారికి 2 ఆదాయము 14 వ్యయం వీళ్ళకి కొంచెం ఇబ్బంది. అలాగే కన్యా రాశి వాళ్లకు 5 ఆదాయం 5 వ్యయం సమానంగా ఉంది, ఇది గమనించాలి. అలాగే తులారాశి వాళ్ళకి 2 ఆదాయం 8 వ్యయం, వృశ్చిక రాశి వాళ్లకు 8 ఆదాయం 14 వ్యయం, ధనుసు రాశి వాళ్లకు 11 ఆదాయం 5 వ్యయం వీళ్ళకి బాగానే ఉంది. అలాగే మకరము కుంభము రెండింటికి కూడా 14 ఆదాయం 14 వ్యయం ఈ 2 రాశులకి. చివరగా మీన రాశి వారికి 11 ఆదాయం 5 వ్యయం వీళ్ళకి కూడా బాగానే ఉంది. ఇది వాళ్ళ పేరు ఫలాలను బట్టి జన్మ నక్షత్రాలను బట్టి ఇవి పంచాంగం శ్రవణం అప్పుడు చెప్తారు. నేను టూకీగా రాసులను బట్టి చెప్పానండి. అలాగే ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పుష్కరాలు వస్తున్నాయండి. నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అది ఎప్పుడు వస్తాయి? చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతాయండి. 12 రోజులు ఉంటాయి. అంటే బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తే నర్మదా నదికి పుష్కరాలు. ఇది అందరూ తెలుసుకొని పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలు సంతోషిస్తారు, చాలా శుభము, దాన ధర్మాలు చేయొచ్చు. పుష్కరాల గురించి మళ్ళీ మరొక వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. అలాగే మనకు మూఢమండి. ఈ మూఢం ఏంటంటే గురు శుక్రులు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మూఢం వస్తుందండి. ఆ మూఢమిలో శుభ కార్యక్రమాలు ఏమి చేయరు. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మనకు మూఢం ఎప్పుడు వచ్చింది? 2 మూఢములు వచ్చినాయి, గురుమూఢమి శుక్రమూఢమి. గురుమూఢం ఎప్పుడు వచ్చిందంటే చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం అనగా మే 7వ తేదీ 2024 నుండి జ్యేష్ఠ బహుళ పాడ్యమి శుక్రవారం అంటే జూన్ 7వ తేదీ 2024 వరకు అది గురుమూఢమి. ఇక శుక్రమూఢమి 2 సార్లు వస్తుందండి. ఒకటి ఎప్పుడంటే చైత్ర బహుళ చవితి ఆదివారం అనగా ఏప్రిల్ 28, 2024 నుండి ఆషాఢ శుక్ల తదియ సోమవారం అనగా జూలై 8వ తేదీ 2024 వరకు వస్తుంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే మళ్ళీ శుక్రమూఢం ఉంది. అది పాల్గొన బహుళ చవితి మంగళవారం అనగా మార్చి 18, 2025. అక్కడి నుంచి పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం అనగా మార్చి 28, 2025 వరకు ఉంటుందండి. కాబట్టి ఈరోజు అందరూ కూడా పంచాంగం, ఉగాది అంటే ముందు అందరికీ గుర్తొచ్చేది పంచాంగం. ఇలా పంచాంగంలో చాలా విషయాలు ఉన్నాయండి, చాలా విషయాలు. గ్రహస్థితులు, గోచార విషయాలు, దాన ధర్మాలు, గ్రహస్థితులను బట్టి చేయించుకోవాల్సిన జపాలు, వివాహ ఉపనయన గృహప్రవేశాలు, శుభముహూర్తాలు, లగ్నాలు, ఎన్నో తెలుసుకుంటే కొద్ది చాలా ఉన్నాయి.
అయితే ఇప్పుడు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏప్రిల్ 9 ప్రారంభమైందండి క్రోధి. దానికి ముందు మనం చెప్పుకున్నాం కదా, శోభకృతు చివరి అమావాస్య ఏప్రిల్ 8తో అయిపోతుంది. కాబట్టి మనకు ఈ సంవత్సరాలు ఏంటంటే 60 ఏండి తెలుగు సంవత్సరాలు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస ఇట్లా అక్షయ వరకు ఉన్నాయి కదా. అందులో 38వ సంవత్సరం ఇది క్రోధి. ఏంటంటే జ్యోతిషశాస్త్ర ప్రకారము ఒక క్రోధిలో ఒక మనిషి జన్మించాడు అనుకోండి, అంటే మనకు క్రోధి ఎప్పుడు వచ్చింది? 1904లో వచ్చింది అనుకోండి, మళ్ళీ 1964లో వస్తుంది, ఒక ఆవృతం అయిపోతుంది 60 ఏళ్ళు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 2024 రెండో ఆవృతం. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనిషి ఆయుస్సు 120 సంవత్సరాలు, 2 ఆవృతాలు. క్రోధి నుంచి క్రోధి, మళ్ళీ క్రోధి నుంచి క్రోధి. అంటే ఏ సంవత్సరం అయితే అక్కడి నుంచి 60లో షష్ఠి పూర్తి చేసుకొని మళ్ళీ ప్రారంభిస్తాం అన్నమాట. ఇవన్నీ పంచాంగంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు. మరి వాస్తవంగా ఈ క్రోధినామ సంవత్సరంలో కొంచెం కోపకారకుడు అని చెప్పి పంచాంగం తెలియజేస్తుంది. దానికి గాను అందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. మంచి మనసుతో, సద్బుద్ధితో, అనవసరమైన విషయాలకు పోకుండా భగవంతుడి యందు భక్తితో, చిత్తశుద్ధితో ఈ సంవత్సరాన్ని అందరూ కూడా ఆనందమైన జీవితాన్ని గడపొచ్చండి, తేడా ఏం లేదు. అలాగే మనకు ఈ క్రోధినామ సంవత్సరంలో జనవరి 14 నుంచి మార్చి 8 వరకు అండి అలహాబాదు, ప్రయాగరాజులో కుంభమేళా ఉంది. అది కూడా ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం బృహస్పతి మేష, వృషభ రాశుల్లో ఉన్నప్పుడు, సూర్యచంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా జరుగుతుంది. అది ఈ సంవత్సరం మాఘమాసంలో వస్తుందండి. అప్పుడు కూడా హాయిగా వెళ్ళి అందరూ కుంభమేళాలో చక్కగా పవిత్రమైన నదుల్లో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి పుణ్య కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కాబట్టి టూకీగా, సూక్ష్మంగా మనము ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి పంచాంగం ద్వారా తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకున్నామండి. కాబట్టి పంచాంగంలో విషయాలు తెలుసుకోవాలంటే మనం ఈ ఒక్క వీడియోలో అన్నీ చెప్పలేమండి. ఎన్నో విషయాలు, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన విషయాలతో కూడినటువంటి విషయాలు ఉంటాయి అందులో. కాబట్టి ఈ విధంగా మనకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.